రాముడు ఆదిపురుషుడు. సర్వవ్యాప్తమైన రాముని జీవన విధానం ఆచరణీయం. అయోధ్యలో బాలరామయ్య కొలువు తీరే సమయం ఆసన్నమవుతోంది. కోట్లాది మంది హిందువుల కల తీరే సమయానికి అయోధ్య సర్వాంగ సుందరంగా అలంకరించుకుంటుంది. మరోవైపు అయోధ్య రామయ్య సేవలో మేము సైతం అంటూ పలువురు రామయ్య భక్తులు రకరకాల వస్తువులను కానుకగా సమర్పిస్తున్నారు. అయితే రామయ్య సేవకు నేను సైతం అంటోంది ఓ ముస్లిం యువతి. అయోధ్య రాముణ్ణి దర్శించుకోవడానికి ముంబై నుంచి కాలినడకన బయలుదేరింది. ఆమె సహచరులతో కలిసి ఏకంగా 1425 కిలోమీటర్ల దూరం కాలినడకనే ప్రయాణిస్తోంది. ముంబైకి చెందిన షబ్నంకు శ్రీరాముడు అంటే చాలా ఇష్టం. జనవరి 22న అయోధ్యలో కొలువు తీరనున్న రాముణ్ణి దర్శించుకునేందుకు కాలినడకనే వెళుతోంది. భుజంపై కాషాయ జెండా, వీపుపై అయోధ్య రామ మందిరం ఫోటో, ఒంటిపై హిజాబ్ ధరించిన షబ్నం తన గమ్యం వైపు వెళుతోంది. తనతో పాటు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేలు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ముస్లిం మహిళను అయినప్పటికీ రాముణ్ణి పూజించడానికి అచంచలమైన భక్తి ఒక్కటే అర్హతని అంటోంది. రాముణ్ణి పూజించడానికి హిందువు కానవసరం లేదని చెబుతోంది. ప్రస్తుతం యాత్ర మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కు చేరుకుంది. ఎంతో అలసట వచ్చినా ప్రతిరోజు 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది షబ్నం. రాముడి ఆరాధన అంటే ఏదో ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితం కాదు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం రామనామం జపిస్తోందని షబ్నం గట్టిగా నమ్ముతోంది. మతంతో సంబంధం లేకుండా రాముడు అందరివాడని ప్రేరణ కలిగించడానికే యాత్రను చేపట్టినట్లు పేర్కొంది. అబ్బాయిలు మాత్రమే ఇలాంటి కష్టతరమైన యాత్రలు చేయగలరని అపోహను దూరం చేస్తానంటోంది. యాత్రలో వీరిని కలిసిన పలువురు ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారారు. అయితే షబ్నం పాదయాత్రకు సవాళ్లు తప్పలేదు. ఆమెకు భద్రత కల్పించడమే కాకుండా భోజనం, వసతి ఏర్పాట్లు కల్పించడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారు. సున్నితమైన ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో కొందరు ద్వేషిస్తున్నప్పటికీ షబ్నం తన ప్రయాణాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తోంది. और सुबह सुबह हमने यात्रा आरंभ किया है प्रभु श्री राम जी का नाम लेकर और हमने यही सोचा है कि भाई हम कभी भी पहुँचे. हमने ये नहीं सोचा है कि हम 22 जनवरी को पहुँचेंगे उद्घाटन के दिन. हम कभी भी पहुँचेंगे, हम दर्शन लेकर ही रहेंगे. हमारे दिल में